మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాంశురావు పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తాత కేసీఆర్ పర్యవేక్షణలో వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియోను హిమాంశు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఇక సంక్రాంతి సందర్భంగా విదేశాల నుంచి స్వరాష్ట్రం వచ్చాడు హిమాంశు. ఇక ఈ క్రమంలోనే తన తాత వద్దకు వెళ్ళాడు. పండగ సందర్భంగా కేసీఆర్ తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి తలపైన టోపీ పెట్టుకుని కనిపించాడు. పట్టు పంచెలో ఉన్న కేసీఆర్ మనవడి హిమాంశుకు మొక్కను ఎలా నాటాలో నేర్పించాడు. హిమాంశు చేతిలో పారపట్టి గుంత తవ్వించారు. అనంతరం మామిడి మొక్కను మనవడితో నాటించారు. ఎరువు వేసి మొక్క బాగా పెరిగేలాగా కేసీఆర్ సూచనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హిమాంశు తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సహజ వనరులను కాపాడడం, పరిరక్షించడం మన బాధ్యత. అత్యుత్తమమైనది నేర్చుకున్నా అని హిమాంశు పోస్ట్ చేశారు. హిమాంశు పొలం పనుల్లో బిజీగా ఉంటే కేసీఆర్ పక్కనే నిల్చొని సూచనలు ఇచ్చారు. మొక్కల గురించి క్షుణ్ణంగా వివరించారు. వ్యవసాయంలో అనుసరించాల్సిన చిట్కాల గురించి తెలియజేశారు. పొలం పనుల్లో తనకు ఉన్న అనుభవాన్ని, తెలిసిన మెలకువలను మనవడికి నేర్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను హిమాంశురావు తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తాత మనవడు అనుబంధం చూసి కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం హిమాంశు 2023లో అమెరికా వెళ్ళాడు. పెన్సిల్వేనియా పిట్స్బర్గ్లోని కార్నెగీ మెల్లాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. సంక్రాంతి సెలవులకు వచ్చిన హిమాంశు తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ముఖ్య నాయకులు ఎవరైనా కేసీఆర్ను కలవాలంటే ఫామ్ హౌస్కి వెళ్లి కలుస్తున్నారు. కవిత జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా కేసీఆర్ బయటికి రాలేదు. కవితనే వెళ్లి కేసీఆర్ను కలిశారు. ఇటీవలే ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ వెళ్లి కేసీఆర్ను కలిసి పరిస్థితులను వివరించారు. కానీ కేసీఆర్ మాత్రం బయటికి రావడం లేదు. అయితే కేసీఆర్ ఇక బయటికి రారా, వస్తే ఎప్పుడు వస్తారు అనే చర్చలు కూడా జోరుగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.